ఒక బ్యూటిఫుల్ ఫౌండేషన్ తోటి అసలు యూట్యూబ్ ఇన్స్టా ఎక్కడ చూసినా కూడా ఈ ప్రోడక్ట్ ఫౌండేషన్ వచ్చేసి ఫుల్ బూమ్ అవుతుంది. దీంట్లో వాటర్ ఉన్నాయి, అవి మొత్తం పోవాలి. హాయ్ ఆల్, అందరికీ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఏం స్పెషల్ లేదు. సో జస్ట్ మనం దేవుడి కోసము కేసరి చేస్తున్నాం అనమాట. దట్టు చాలా స్పెషల్ కేసరి, చాలా బాగుంటుంది. లైక్ మీరు కూడా చూసేయండి ఇప్పుడు ప్రాసెస్. ఫస్ట్ వచ్చేసి ఇది ప్రసాదం కోసం సపరేట్గా గిన్నె అనమాట. మీరు కావాలంటే ఏదైనా తీసుకోవచ్చు. కొంచెం లావుగా ఉన్నదైతే మీకు తొందరగా మాడిపోకుండా ఉంటుంది. ఇది నెయ్యి ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసేసుకుంటాను. ఎందుకంటే మనకి ఫస్ట్ అవి ఫ్రై చేసి పక్కన పెడితే తర్వాత రవ్వ ఫ్రై చేసినా అంతగా ఏమి అనిపించదు. కాజు తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే అవి తీసుకోవచ్చు. అండ్ మీ చాయిస్, ఏ కాజూస్ అయినా ఎనీ డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. నేనైతే ఓన్లీ కాజు తీసుకున్నాను అండ్ కిస్మిస్. చాలా కిస్మిస్ ఓకే. అండ్ ఇవన్నీ కొంచెం సిమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. సో ఈ కేసరి వచ్చేసి నా ఫేవరెట్ అనమాట. అండ్ చాలామంది ఫేవరెట్ కూడా. దీనికి చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. స్పెషలీ చేతుకు కూడా చాలా ఇష్టము. సో యాక్చువల్లీ దీని టెక్స్చర్ కూడా నార్మల్గా వేరే కేసరీస్ కానీ ఏదన్నా అంటే కీర్ కానీ పాయసం అలాంటివి కొంచెం చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతాయి కదా. కానీ దీని స్పెషాలిటీ అదే అనమాట. ఎందుకంటే దీంట్లో మనం ఎక్కువ మిల్క్ యూజ్ చేయము, ఎక్కువ గీ యూజ్ చేస్తాము. సో దట్ మనం వేడి చేసినప్పుడు ఆ గీ కొంచెం కరిగి ఆ కన్సిస్టెన్సీ అలానే మెత్తగా ఉంటుందన్నమాట. అది దీని స్పెషాలిటీ. వీడియో కంటిన్యూ చేస్తూ ఉండండి, మనం మాట్లాడుకుందాము. అండ్ మిడిల్లో నేను చెప్తూ ఉంటాను ఇది ఎలా ప్రాసెస్ కంప్లీట్ చేశాను అని చెప్పేసి. అండ్ ఇంకొకటి, న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మా న్యూ ఇయర్ అయితే చాలా సింపుల్గా అయిపోయిందనమాట. హోప్ ఈ ఇయర్ చాలా హోప్స్ తోటి మంచిగా అంటే చాలా థింగ్స్ని వీ విల్ గెట్ అని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ సీ దిస్ ఇయర్. అండ్ ఇక్కడ ఏమైంది తెలుసా, నేను ఇక్కడ కొంచెం నెయ్యిలో రవ్వ ఫస్ట్ వేయిస్తున్నాను లైట్గా. కొంచెం వేస్తే మీకు మంచిగా మనం మిల్క్లో కొంచెం ఉడికించినప్పుడు సపరేట్గా బాగుంటుంది అనమాట. సో అసలు ఈ న్యూ ఇయర్ రోజు అయితే మార్నింగ్ నుంచి ఏదో ఒకటి అవుతూనే ఉంది. నేను ఎన్ని డ్రెస్సెస్ చేంజ్ చేశాను, ఏదో ఒకటి లైక్ ఎవరైనా బాగాలేదని చెప్పడం కానీ. నెయ్యి చాలా ఎక్కువ వేయాలి, ఎందుకంటే మిల్క్ కన్నా నెయ్యి క్వాంటిటీ ఎక్కువ ఉంటే లైక్ ఎక్కువ తొందరగా డ్రై అయిపోదు అనమాట. టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ ఈ ప్రసాదం చేసేటప్పుడు కూడా అసలు ఎన్ని అడ్డంకులు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ చూడండి, మీరు చెప్తాను. బేసికలీ అందరూ ఐదర్ మిల్క్ ఆర్ ఎల్స్ నెయ్యి కొంచెం యాడ్ చేస్తారు. బట్ మిల్క్ ఎక్కువ యాడ్ చేసి నెయ్యి కొంచెం తక్కువ వేస్తారు కదా. బట్ మనం మిల్క్ ఎక్కువ యాడ్ చేసామనుకోండి, చల్లగా అయిపోయిన తర్వాత మొత్తం ఇలా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. సో అలా అవ్వకుండా ఉండాలంటే నెయ్యి కొంచెం ఎక్కువ యాడ్ చేసేసి మిల్క్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది అనమాట. నేను అన్ని తింగర్ పనులు చేస్తూ ఉంటాను. ఇందాక అటు సైడ్ మిల్క్ ఉన్నాయి, అవి కొంచెం వేద్దామని చెప్పేసి ఇలా మిల్క్ తీస్తూ ఉంటే ఇలా చేయి తగులుకొని ఆ మిల్క్ మొత్తం కింద పడిపోయింది అనమాట. అండ్ నా డ్రెస్ మీద కూడా ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మార్నింగ్ నుంచి డ్రెస్ గురించి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఆల్మోస్ట్ చాలా డ్రెస్సెస్ మార్చానని చెప్పేసి. అండ్ ఈ డ్రెస్ మీద కూడా మిల్క్ పడింది అనమాట.
సో అది అసలు ఏం వేసుకున్నానో ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. అండ్ మిల్క్ కింద పడ్డాయి, ఇంకా వేరే మిల్క్ తీసుకొని మళ్ళీ మిల్క్ యాడ్ చేశాను, షుగర్ కూడా యాడ్ చేశాను. నేనైతే టేస్ట్ చేయలేదు షుగర్, కానీ కరెక్ట్గానే సరిపోయింది ఎందుకంటే దేవుడికి ప్రసాదం కదా. సో నేనేమీ టేస్ట్ చేయలేదు, బట్ నేను అందాజగానే వేసేస్తాను, ఏం మెజర్ అట్లా ఏం చేయలేదు. సో అది కొంచెం ఉడకనివ్వాలి, రవ్వ కదా, ఎందుకంటే మంచిగా ఉడికితే మనకి తినేటప్పుడు కూడా బాగుంటుంది. కొంచెం ఇలాచి ఇట్లా క్రష్ చేసి వేసాను, లేదంటే మీరు ఇలా ఓపెన్ చేసి కూడా వేసేసుకుంటే సరిపోతుంది. కావాలనుకుంటే ఉంచేసుకోండి, లేదంటే ఇలాచి తీసి పడేసేయండి. సో నేను మళ్ళీ నెయ్యి కూడా యాడ్ చేశాను అనమాట. అంటే మనం నెయ్యి ఇట్లా ఫస్ట్లో కాకుండా ఇలా మధ్యలో ఉడికేటప్పుడు వేసామనుకోండి మొత్తం మంచిగా పడుతుంది రవ్వకి, అండ్ తర్వాత కూడా అది అలానే ఉంటుంది. కొంచెం డ్రై అయిపోయినాక ఇట్లా దగ్గరకు వచ్చింది అనుకోండి, జస్ట్ అట్లా ఓవెన్లో పెట్టి హీట్ చేసుకున్నా, ఇట్లా స్టవ్ మీద పెట్టి హీట్ చేసినా కూడా సేమ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. మనము కుక్ చేసినప్పుడు ఏ కన్సిస్టెన్సీలో ఉందో అదే కన్సిస్టెన్సీలోకి వస్తుంది. అదే ఈ కేసరి ఈ ప్రసాదం ఒక స్పెషాలిటీ అనమాట. అండ్ ఇప్పుడు లాస్ట్లో ఈ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేస్తున్నాను. నేనైతే కొన్ని యాడ్ చేశాను ఎందుకంటే నాకు అవే ఇష్టము, మీకు ఏవేవి ఇష్టం ఉంటే అవన్నీ యాడ్ చేసేసుకోండి. అండ్ ఇంకా చెప్పండి అసలు మీ న్యూ ఇయర్ ఎలా జరిగింది, లైక్ ఫస్ట్ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ వ్లాగ్స్ చూస్తున్నారా నా ఛానల్లో? ట్రావెల్ వ్లాగ్స్ చాలా పోస్ట్ చేశాను దీస్ డేస్, అంటే లక్షద్వీప్వి, కోడల క్రూజ్వి అండ్ నాంపల్లి ఎగ్జిబిషన్వి కూడా పోస్ట్ చేశాను. అండ్ రీసెంట్గా ఒక నార్సింగ్ వ్లాగ్ కూడా పోస్ట్ చేశాను సంక్రాంతి షాపింగ్కి రిలేటెడ్ది. సో చూడకుండా ఇంకా ఎవరైనా చూసేయండి. అండ్ ఇప్పుడు ప్రసాదం చేసి కొబ్బరికాయ కొట్టేసి తర్వాత మేము వెళ్తున్నాము రెస్టారెంట్కి ఫుడ్ తినడానికి. ఆ ఫ్లవర్ ఎందుకు చూసినా తెలుసా, అది మన ఇంట్లోనే పూసిన ఫ్లవర్ అనమాట, వైట్ కలర్ది, చాలా బాగా వచ్చింది. బేసికలీ నేను ఫ్లవర్స్ పెట్టుకోను, నాకు అంతగా అంటే ఫ్లవర్స్ని స్టైల్ చేయడం అంతగా ఇష్టం ఉండదు అనమాట, చూడటము అలానే ఇష్టము, అందుకే పెట్టుకున్నానని చెప్పి చూపిస్తున్నాను అనమాట. సో మేము వచ్చాము రెస్టారెంట్కి, అండ్ ఇది మా గో టు రెస్టారెంట్. ఎప్పుడు ఇక్కడికి ఎక్కువ వస్తూ ఉంటాము ఎందుకంటే ఫస్ట్ థింగ్ మనకు దగ్గరలో ఉంటుంది అండ్ ఫుడ్ క్వాలిటీ అండ్ ఆల్ టాప్ నాచ్ ఉంటుంది ఇక్కడ. సో మీరు ఎవరైనా ఇదేంటి అన్నది గెస్ట్ చేసి ఉంటారు ఫర్ షూర్గా, గెస్ట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీళ్ళు ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి మొత్తం బెలూన్స్ అవన్నీ పెట్టారు అనమాట. అండ్ రష్ కూడా ఓకే ఉన్నారు, అంతగా ఏం రష్ లేరు. సో అక్కడ లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాము. నేను వ్లాగ్ ఏం తీయలేదు ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో చాలాసార్లు వ్లాగ్స్ తీసే ఉన్నాను ఆ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు. సో ఇంటికి వచ్చాక ఇలా చాక్లెట్ ట్రఫుల్ కేక్ నేను నైటే తెప్పించున్నాను అనమాట, చిన్న కేకే, ఎందుకంటే అసలు ఎవ్వరు కేక్ తినరు ఎక్కువగా, సో అందుకే చిన్నదే తెప్పించాను. సో అది కట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ. సో కట్ చేసేసి కొంచెంగా టేస్ట్ చేసాము, లైక్ లంచ్ తర్వాత డెజర్ట్లా ఉంటుంది కదా. సో అదనమాట మా న్యూ ఇయర్ అయితే అలా జరిగింది, వెరీ సింపుల్ అండ్ స్వీట్గా. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏమేమి న్యూ రెజల్యూషన్స్ తీసుకున్నారు న్యూ ఇయర్కి అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి, మనం మాట్లాడుకుందాము. నాకైతే ఏం రెజల్యూషన్స్ లేదు, ఒకటి ఏంటంటే ప్రొఫెషనల్గా పర్సనల్గా హెల్త్ వైజ్ అన్నిటి వైజ్ మంచిగా గ్రో అవ్వాలి అన్నది నా రెజల్యూషన్ అనమాట. అంతకన్నా ఇంకా పెద్ద రిజల్యూషన్స్ లేవు, ఎందుకంటే మేబీ నేను అంత కరెక్ట్గా ఫాలో అవ్వలేనేమో. సో నాకు ఎంతవరకు అవుతుందో అంతవరకు నేను చెప్పినటువన్నీ ఫాలో అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాను, ఎందుకంటే ఈ వ్లాగ్ ఆల్రెడీ లేట్ అయింది కదా. సో అప్పటికి చెప్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఈ వ్లాగ్ ఎందుకు లేట్ అయిందంటే నేను ఇంతకుముందు నార్సింగ్ వ్లాగ్ కూడా పోస్ట్ చేశాను కదా. సో నుమాయిష్ది జరుగుతుంది కదా, సో మీ అందరికీ మంచిగా ఒక అప్డేట్లా ఉంటుంది, ఎవరికైనా యూజ్ అవుతుంది, వెళ్తారు అని చెప్పేసి ఆ వ్లాగ్ ముందు పోస్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ దీంట్లో నేను ఒక స్పెషల్ రివ్యూ కూడా యాడ్ చేశాను, లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది అండ్ మీకు నచ్చుతుంది కూడా, ఎందుకంటే నేను కూడా చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను దానికోసం. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఈ 2020
2025 మీ అందరి లైఫ్స్లో మంచి స్పార్కల్స్ తీసుకురావాలని కోరుకుంటూ ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ని రివ్యూ చేద్దాము. అసలు ఇంటర్నెట్ మొత్తము అండ్ ఈవెన్ ఇన్స్టా, యూట్యూబ్, ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ ఫౌండేషన్ అన్నది ఫుల్ వైరల్ అవుతుంది. సో మనం ఎందుకు వెనుకలు ఉండిపోతాం, మనం కూడా ట్రై చేసేస్తాం కదా. ఈ ఫౌండేషన్ వచ్చేసి కొరియా నుంచి అనమాట. ఇప్పుడు ఈ ఫౌండేషన్ ఈవెన్ మన ఇండియాలో కూడా లాంచ్ అయింది. దట్ ఈస్ నథింగ్ బట్ ట్విట్టర్ ఫౌండేషన్. సో ఇప్పుడు దాని రివ్యూ అయితే మనం చూసేద్దాము. అది మనకి ఈవెన్ టీరా, నైకా, అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. నేను లింక్స్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు అసలు అది ఎలా ఉంది, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది చెక్ చేసేద్దాం. ఈ ట్విట్టర్ ఫౌండేషన్ది అవుటర్ ప్యాకేజ్ అయితే ఇలా ఉంటుంది. నేను మినీలో తెప్పించాను. సో దీన్ని ఈ ట్విట్టర్ ఫౌండేషన్లో ఇది ఒక కుషన్ ఫౌండేషన్ అనమాట. సో షేడ్స్ కూడా మన ఇండియన్ స్కిన్ టోన్కి తగినట్లు కొంచెం తక్కువే ఉన్నట్లు అనిపించింది. సో నేను అందుకే మినీ తెప్పించాను. నాకు తెలియదు కదా ఎంతవరకు మనకి షేడ్ మ్యాచ్ అవుతుందో అని చెప్పేసి. సో అందుకనే ఈ మినీ ప్యాక్ అయితే తెప్పించాను. ఇది మంచి ఒక ఎగ్ షేప్లో ఉంది, వెరీ క్యూట్గా. సో ఇది మనం ఓపెన్ చేసి చూసేద్దాం. యాక్చువల్లీ నేను కూడా మీతో పాటే చూస్తున్నాను. సో ఐఎమ్ టు వెరీ ఎక్సైటెడ్ అనమాట. మంచి ఒక మిర్రర్ ఇచ్చారు ఇట్లా, అండ్ మన ప్రోడక్ట్ ఇక్కడ మంచి ఒక కుషన్ ఇచ్చారు. ఆబ్వియస్లీ దీని పేరే కుషన్ ఫౌండేషన్ కదా. సో కుషన్ అయితే బాగుంది. సో లెట్స్ ఓపెన్ దిస్ మెయిన్ ప్రోడక్ట్. ఇక్కడ ఉందన్నమాట ఒక ప్రొటెక్షన్ షీల్డ్ పేపర్ అయితే ఇచ్చారు. దీన్ని ఇలా మంచి ఓపెన్ చేస్తే మన ప్రోడక్ట్ ఇక్కడ లోపల ఉంది. సో చెక్ చేసేద్దాం అసలు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి. ఇలా లైట్గా డ్యాబ్ చేస్తున్నాను దీన్ని. ఓ మై గాడ్, యాక్చువల్లీ ఇది కొంచెం షేడ్ మ్యాచ్ లేదు. బట్ ఇఫ్ యూ ట్రై టు బ్లెండ్ ఇట్ ఆర్ కొంచెం ఆక్సిడైజ్ అవుతుంది బాగా అని చెప్పేసి నేను విన్నాను అనమాట. సో మంచిగా బ్లెండ్ చేసుకుంటే బాగుంటుంది. సో కంప్లీట్గా మొత్తం అప్లై చేసేసాను. నాకైతే వెరీ లిటిల్ క్వాంటిటీ అనిపించింది. ఇది ఆల్మోస్ట్ 1200 పడింది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే కొంచెం అంత ఈజీగా అయితే బ్లెండ్ అవ్వట్లేదు. బాగా యూ హ్యావ్ టు, అంటే కుషన్ ఫౌండేషన్ కదా, కొంచెం మంచిగా డాప్ చేయాల్సి వస్తుంది. అండ్ నేను చాలామంది యూట్యూబర్స్ చెప్పడం విన్నాను బాగా ఆక్సిడైజ్ అవుతుంది అని చెప్పేసి. అందుకే నేను ఒక 1 షేడ్ అయితే డౌన్ తెప్పించాను. సో అంటే నేను చాలామంది యూట్యూబర్స్ బెస్ట్, అసలు దీనికన్నా మంచి ఫౌండేషన్ కుషన్ ఫౌండేషన్ లేదు అని చెప్పడం విన్నాను. బట్ ఎందుకో ఐ ఫీల్ లైక్ హైప్ ఉన్నంత ఏమీ లేదు అని నేను చెప్తాను. ఇంత పెట్టి ఈ ఫౌండేషన్ తీసుకుంటే బదులు ఇంత తక్కువ క్వాంటిటీలో ఇంకా చాలా బెస్ట్ ఫౌండేషన్స్, కుషన్ ఫౌండేషన్స్, మూవ్స్ ఫౌండేషన్సే ఉన్నాయి. అవన్నీ కూడా మనం ట్రై అవుట్ చేయొచ్చు. సో ఇంకా దీని గురించి అయితే నేను 10/7 రేట్ చేస్తాను. ఎందుకంటే కొంచెం తొందరగా, అంటే వెరీ ఫాస్ట్గా బ్లెండ్ చేసేయాలన్నమాట, లేదంటే వెరీ ఈజీగా డ్రై అయిపోతుంది. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆక్సిడైజ్ అవుతుందా లేదా అన్నదే నేను మీకు ఎప్పుడైనా నెక్స్ట్ షార్ట్స్లో చెప్తాను. సో అదనమాట దీని గురించి రివ్యూ. సో ఆబ్వియస్లీ ఇంకా మనం ఈ లుక్ని అయితే కంప్లీట్ చేయాలి కాబట్టి, మన న్యూ ఇయర్ లుక్ని. సో దీన్ని ఒక మంచి లిప్స్టిక్తో పేరప్ చేద్దాము. ఇది వచ్చేసి నేను ఈ ట్విట్టర్ ఫౌండేషన్తో పాటు నైకాలో తెప్పించాను. న్యూ రేంజ్ ఒకటి లాంచ్ చేశారు, నైకా సూపర్ లైట్ ఫెదర్ టచ్ లిప్స్టిక్ అంట. ప్యాకేజింగ్ చాలా సింపుల్గా ఉంది, ఇలా పర్పుల్. నేను ఆర్డర్ చేసిన షేడ్ వచ్చేసి ఫ్లోటీ, మంచి న్యూట్రల్ కలర్ అనమాట. ఈవెన్ మనకి ప్యాకేజింగ్ కూడా ఇలా ఉంది, పర్పుల్ కలర్లో, లైట్ లావెండర్ కలర్లో. ఇలా సింపుల్ మ్యాగ్నెటిక్ క్లోజర్ అనమాట. సో షేడ్ అయితే ఇది. సో ఇప్పుడు మనం దీన్ని కూడా అప్లై చేసేసి ఈ లుక్ని అయితే కంప్లీట్ చేసేద్దాం. మీకు అందరికి ఎవరికన్నా ప్రాబ్లం ఉందా ఇలా లిప్స్టిక్స్ తోటి? నాకైతే ఏ లిప్స్టిక్ చూసినా కూడా లైక్ దాంట్లోంచి వచ్చే ఆ స్మెల్ ఏదైతే ఉంటుంది కదా, కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది. నాకు అసలు ఆ స్మెల్ అస్సలు నచ్చదు. ఈవెన్ ఇది ఎంత లైట్ వెయిట్ లిప్స్టిక్ అని, ఎంత అంటే మంచి బ్రాండ్ లిప్స్టిక్ కదా, బట్ స్టిల్ ఇది కూడా లైట్ ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుంది.
కానీ చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ మంచి న్యూట్రల్ కలర్. మీరు ఎవరైనా ఈ రేంజ్ ట్రై చేయాలంటే ట్రై చేయండి. నాకైతే చాలా లైట్ వెయిట్ అనిపించింది. సో అదనమాట మన వీడియో. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చెక్అవుట్ చేయండి. బాయ్. సో దగ్గర నుంచి కంప్లీట్ లుక్ చూద్దామని చెప్పేసి సెల్ఫీ క్యామ్ ఆన్ చేశాను అనమాట, లిప్స్టిక్ అండ్ ఫౌండేషన్ అవుట్పుట్ గురించి. నాకైతే ఈ టెటర్ ఫౌండేషన్ అంత గొప్పగా ఏం అనిపించలేదు, రెస్ట్ మీ ఇష్టము.